ఓం శాంతి. ఈరోజటి మురళి 4 జూలై 2021. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 30 జనవరి 1988. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, సుఖ సాగరుడు, సర్వశక్తివంతుడు అయినటువంటి పరంపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. మీరు స్వయమును ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ కార్య వ్యవహారములను నిర్వర్తించినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఆత్మ పావనంగా అయి సర్వశక్తులు ఆత్మలో నిండుతవి మరియు పరమాత్మ నుండి 21 జన్మల వరకు సత్యయుగం యొక్క వారసత్వము లభిస్తుంది. సదా సుఖ శాంతులను పొందుతారు. కావున ఇప్పుడు స్వయానికి ఆత్మగా భావిస్తూ పరమాత్మ స్మృతిలో కూర్చొని ఈ పాటని విందాము. ఓం శాంతి. భగవాన్ వాచ. మురళి టైటిల్ ఉంది, ధైర్యం యొక్క 2వ అడుగు సహనశీలత. ధైర్యం యొక్క 2వ అడుగు సహనశీలత. బ్రహ్మ బాబా యొక్క జీవిత కథ. ఫస్ట్ పాయింట్, ఈరోజు సర్వశక్తివంతుడైన తండ్రి తమ మొదటి శ్రేష్ఠ రచనను చూస్తున్నారు. మొదటి రచన బ్రాహ్మణులు. మొదటి రచనలో మొదటి నంబరుగా ఉన్న కారణంగా బ్రహ్మను ఆదిదేవ్ అని అంటారు. బ్రహ్మయే ఆది కర్మాతీత ఫరిస్తాగా అయ్యారు. బ్రహ్మ నుండి ఫరిస్తాగా మరియు ఫరిస్తా నుండి దేవతగా అవ్వడము అన్నింటిలోనూ నెంబర్ 1. బ్రాహ్మణాత్మలైన మీరందరూ బ్రహ్మనే ఫాలో చేయాలి. సెకండ్ పాయింట్, ఏమి అనుసరించాలి? వీరి మొదటి అడుగు సమర్పణత. దీని గురించి ముందే వినిపించాము. 2వ అడుగు సహనశీలత. లౌకిక జీవితంలో బ్రహ్మ బాబా ఎప్పుడూ కూడా ఒక అపశబ్దాన్ని వినలేదు. కానీ బ్రహ్మగా అయ్యాక అపశబ్దాలు వినడంలో కూడా నెంబర్ 1గా అయ్యారు. కానీ సహనశీలత గుణం వలన లేక సహనశీలతను ధారణ చేయడం వలన చిరునవ్వుతో ఉండేవారు. ఎప్పుడూ వాడిపోలేదు. థర్డ్ పాయింట్, శత్రువును కూడా దయాభావనతో చూడడము, మాట్లాడడము, సంపర్కంలోకి రావడము. దీనినే సహనశీలత అని అంటారు. ఎంత పెద్ద పర్వతం లాంటి సమస్య అయినా, తుఫానైనా, విఘ్నమైనా, చాలా భారీ విషయాన్ని కూడా సదా తేలికగా చేసి స్వయం కూడా తేలికగా ఉన్నారు మరియు ఇతరులను కూడా తేలిక చేశారు. దీనినే సహనశీలత అని అంటారు. ఫోర్త్ పాయింట్, బ్రహ్మ కుమారి జీవితం అంటేనే బ్రహ్మ బాబా సమానంగా ఆనందమయ జీవితము. కానీ దీనికి ఆధారము సహనశీలత. సహనశీలతకు ఇంతటి విశేషత ఉంది. ఈ విశేషత కారణంగా బ్రహ్మ బాబా
సదా స్థిరంగా అచలంగా ఉండేవారు. వరదానము: కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా లూజ్ కనెక్షన్ను సరిచేసుకునే సమస్యాముక్త భవ. కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా లూజ్ కనెక్షన్ను సరిచేసుకునే సమస్యాముక్తులుగా కండి. విస్తారము: అన్ని సమస్యలకు మూల కారణము కనెక్షన్ లూజ్ అవ్వడము. కేవలం కనెక్షన్ను సరిచేసుకున్నట్లయితే సర్వశక్తులు మీ ముందు తిరుగుతాయి. ఒకవేళ కనెక్షన్ జోడించడంలో 1-2 నిమిషాల సమయం పట్టినా సరే ధైర్యం కోల్పోయి కన్ఫ్యూజ్ అవ్వకండి. నిశ్చయం అనే పునాదిని కదిలించకండి. నేను బాబాకు చెందిన వాడిని, బాబా నావారు. ఈ ఆధారముతో పునాదిని పక్కా చేసుకున్నట్లయితే సమస్యాముక్తులుగా అవుతారు. అన్ని సమస్యలకు మూల కారణము కనెక్షన్ లూజ్ అవ్వడము. కేవలము కనెక్షన్ను సరిచేసుకున్నట్లయితే సర్వశక్తులు మీ ముందు తిరుగుతాయి. ఒకవేళ కనెక్షన్ జోడించడంలో 1-2 నిమిషాల సమయం పట్టినా సరే ధైర్యం కోల్పోయి కన్ఫ్యూజ్ అవ్వకండి. నిశ్చయం అనే పునాదిని కదిలించకండి. నేను బాబాకు చెందిన వాడిని, బాబా నావారు. ఈ ఆధారముతో పునాదిని పక్కా చేసుకున్నట్లయితే సమస్యాముక్తులుగా అవుతారు. స్లోగన్: బీజరూప అవస్థలో స్థితులై ఉండడమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు విధి. బీజరూప అవస్థలో స్థితులై ఉండడమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు విధి. అమూల్య రత్నము అవ్యక్త మురళి 24 జనవరి 1970. అవినాశి సుఖము ప్రాప్తి చేసుకొనుటకు అవినాశి ఆత్మిక స్థితిలో ఉండండి. అవ్యక్త స్థితితో కలిగే ప్రాప్తులు: అవ్యక్త ఆనందము, అవ్యక్త స్నేహము, అవ్యక్త శక్తి. ఈ వరదానాలు శ్రమ పడకుండా సహజంగానే లభిస్తాయి. వరదానాలను అవినాశిగా ఉంచుకొనుటకు సదా వరదాత స్మృతిలో ఉండాలి. వరదాత తోడు ఉంటే వరదానం కూడా తోడుగా ఉంటుంది. సృష్టిలో అన్నింటికంటే ప్రియమైన వస్తువైన శివ బాబాను మరచిపోయే కారణము విస్మృతి. విస్మృతికి కారణము తమ బలహీనత. లభించిన శ్రీమతంపై పూర్తిగా నడవని కారణంగా బలహీనత వస్తుంది. అందువలన ప్రతి కర్మ చేసే ముందు శ్రీమతాన్ని స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మ చేయండి. దీనితో ఆ కర్మ శ్రేష్ఠ కర్మ అవుతుంది. శ్రేష్ఠ కర్మలతో శ్రేష్ఠ జీవనం స్వతహాగానే తయారవుతుంది. అవినాశి సుఖము ప్రాప్తి చేసుకొనుటకు అవినాశి ఆత్మిక స్థితిలో ఉండండి. అవ్యక్త స్థితితో కలిగే ప్రాప్తులు: అవ్యక్త ఆనందము, అవ్యక్త స్నేహము, అవ్యక్త శక్తి. ఈ వరదానాలు శ్రమ పడకుండా సహజంగానే లభిస్తాయి. వరదానాలను అవినాశిగా ఉంచుకొనుటకు సదా వరదాత స్మృతిలో ఉండాలి. వరదాత తోడు ఉంటే వరదానం కూడా తోడుగా ఉంటుంది. సృష్టిలో అన్నింటికంటే ప్రియమైన వస్తువైన శివబాబాను మరచిపోయే కారణము విస్మృతి. విస్మృతికి కారణము తమ బలహీనత. లభించిన శ్రీమతంపై పూర్తిగా నడవని కారణంగా బలహీనత వస్తుంది. అందువలన ప్రతి కర్మ చేసే ముందు శ్రీమతాన్ని స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మ చేయండి.
దీనితో ఆ కర్మ శ్రేష్ఠ కర్మ అవుతుంది. శ్రేష్ఠ కర్మలతో శ్రేష్ఠ జీవనం స్వతహాగానే తయారవుతుంది. ఈ రోజటి మన్మోహిని దీదీజీ విశేషత పాయింట్ నెంబర్ 1 ఈశ్వరీయ విద్యార్థిని. దీదీజీ నెంబర్ 1 ఈశ్వరీయ విద్యార్థినిగా ఉండేవారు. వారు ఎప్పుడూ లౌకిక పాఠశాలకు వెళ్ళలేదు. కానీ భగవంతుడికి నెంబర్ 1 సత్యమైన నిత్య విద్యార్థి అయి మన అందరికీ టీచర్ అయ్యారు. క్లాసులో ఎప్పుడు కూడా నోట్బుక్ పెన్ను లేకుండా వెళ్ళలేదు. శివబాబా మహావాక్యాలు మురళీ యందు ఎంతో శ్రద్ధతో ప్రేమగా అందరికంటే ముందు కూర్చొని మురళి వినేవారు. మురళి నుండి మంచి మంచి గూహ్యమైన ప్రశ్నలు తయారు చేసి అందరినీ రిఫ్రెష్ చేసేవారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति.